రీసెంట్ గా హీరో శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కామెంట్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 ఏళ్ల అమ్మాయిని విడిచిపెట్టట్లేదు, 80 ఏళ్ల ముదిసెల్ని కూడా విడిచిపెట్టట్లేదు. అప్పుడు 3 ఏళ్ల అమ్మాయి ఏం డ్రెస్ చేసుకుంది, 80 సంవత్సరాల పెద్ద ఆవిడ ఏం డ్రెస్ చేసుకుంది? కానీ అతను వాడుతున్న మాటలు కూడా చాలా చండాలంగా ఉన్నాయి. ఏంటండి సామానులు, ఏంటో సామాన్లు? నీ ఇంట్లోనో నీ పిల్లలను నీ భార్యలను ఎవరైనా వచ్చి మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు తలకాయ? డబుల్ మీనింగ్లు ఎన్నో ఉన్నాయండి. ఆయన అన్నదే కాదు, చాలా మంది డబుల్ మీనింగ్ మాట్లాడతారు. మనం అర్థం చేసుకుని ఉండాలి. అది తప్పు అనుకుంటే నువ్వు తప్పుగా ఆలోచించాలి, అది రైట్ అనుకుంటే నువ్వు రైట్గానే ఆలోచించుకో. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండండి అమ్మ అంటారండి, ప్రపంచం అలాగే ఏడుస్తుంది అంతే. అతను బాగానే మాట్లాడారండి. ఆడవాళ్ళని మరీ ఇప్పుకొని తిరిగితే ఎలాగ? అతనే తప్పేం మాట్లాడలేదే. ఓకే, అయితే అనసూయ గారు ఒక మాట చెప్పారు కదా, నా ఇష్టం నా ఒళ్ళు కప్పుకుంటానో ఇప్పుకుంటానో నా ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే కళ్ళు మూసుకోండి అని మాట్లాడారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ ఇష్టం అయితే ఆవిడ ఇంట్లో ఉండాలండి, మరి ఈదిలోకి వచ్చి ఆవిడ ఇష్టం ఎలాగవుతుంది? హాయ్ అండి, మీ పేరు? విమల. రీసెంట్ గా హీరో శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కామెంట్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు రాజ్యాంగం మహిళలకు కొన్ని హక్కులు కల్పించిందమ్మా. స్వేచ్ఛ, సాధికారత, సమానత్వం. అంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమైపోయిందంటే ఈరోజు సినీ యాక్టర్ శివాజీ కాదు, ఏ ప్రజల ఓట్లతో గెలిచి గద్దెనెక్కినటువంటి పాలక వర్గాలు, రాజకీయ నాయకులు కూడా ఈరోజు అదే మాటలు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ మీద అత్యాచారం జరుగుతుందంటే దానికి గల కారణం వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ అని చెప్తా ఉన్నారు. ఒక మహిళా సమైక్య లేదా ఒక మహిళగా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది. 3 ఏళ్ల అమ్మాయిని విడిచిపెట్టట్లేదు, 80 ఏళ్ల ముదిసెల్ని కూడా విడిచిపెట్టట్లేదు. అప్పుడు 3 ఏళ్ల అమ్మాయి ఏం డ్రెస్ చేసుకుంది, 80 సంవత్సరాల పెద్ద ఆవిడ ఏం డ్రెస్ చేసుకుంది? కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మహిళా సమైక్య ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేమేం బట్టలు కట్టుకోవాలి, మేమేం తినాలి, మేము ఎలా వెళ్ళాలనేది చెప్పవలసిన బాధ్యత ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటాయి. కానీ ఆయన వాడినటువంటి పదజాలు చెప్పొచ్చు. ఆడవాళ్ళు కాస్త అంటే స్త్రీ దేవతతో పోలిస్తారు స్త్రీని, సమాజంలో సగభాగంగా ఉంది, లేకపోతే నదులతో పోలిస్తారు. కాబట్టి అంత పేరు ప్రతిష్టలు స్త్రీకి ఉన్నాయి. కాబట్టి ఆమె డ్రెస్ సెన్స్ అలా కాదు, ఇలా వేసుకుంటే బాగుంటుంది చెప్పొచ్చు. కానీ చాలా వల్గర్గా అనమాట. అంటే నీ తాలూకా విజ్ఞత ఏమైందని అడుగుతున్నా, నీ సంస్కారం ఏమైందని అడుగుతున్నాం. నువ్వు అనేక సినిమాలు తీసావు కదా, ఆ సినిమాల్లో ఏం సందేశం ఇచ్చా జనాలకి? అవన్నీ తీసి పక్కన పెట్టేసి, అంటే ఆయనకి ఎక్కడో కోపం ఉంది, మరి ఎవరినో తిట్టబోయి అవన్నీ తీసుకొచ్చి ఆడవాళ్ళందరి మీద రుద్ది, అంటే ఆ పదజాలం కూడా చెప్పడానికి కూడా చాలా అసభ్యకరంగా ఉందనమాట. అంటే ఆడవాళ్ళ శరీర అవయవాలు నువ్వు దేంతో పోలుస్తున్నావు? అంటే ఒక సామాజికంగా ఏదైతే అనుకుంటున్నాం మాట్లాడుతున్నాం. ఆయన మాట్లాడేది పద్ధతి అదే, ఆడవాళ్ళతో అవయవాలన్నిటికో పోలుస్తున్నా. ఏంటండి సామానులు, ఏంటో సామాన్లు? నీ ఇంట్లోనో నీ పిల్లలను నీ భార్యలను ఎవరైనా వచ్చి మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు తలకాయ? ఆడవాళ్ళు డ్రెస్సు దీని మీద అతను మాట్లాడడము అది తప్పే. కానీ అంటే డ్రెస్ వేసుకోమని చెప్పడం అంతవరకు ఓకే. కానీ అతను వాడుతున్న మాటలు కూడా చాలా చండాలంగా ఉన్నాయి. అతను కూడా మాట్లాడే ముందు కూడా ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు డ్రెస్ సక్రమంగా వేసుకుంటే ఆడవాళ్ళు బాగుంటారని చెప్పినంత వరకు ఓకే. కానీ సామానులు అది ఇది అంటూ మాట్లాడడము, అంటే ఒక ఆడదానిని వర్ణించడం అది చాలా తప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మహిళల కోసం మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు కానీ ఆశతూచి మాట్లాడాలి. నువ్వు చెప్పే పద్ధతిలో చెప్పితే బాగుంటుంది. ఈరోజు మహిళా లోకం అంతా కూడా వ్యతిరేకిస్తుంది దీన్ని. ఎందుకంటే ఆడవాళ్ళు అలా కించపరిచి మాట్లాడడం అది మొత్తం ఆడజాతికి సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడకూడదు. మీరు డ్రెస్ వేసుకోవాలని చెప్పడం కూడా అది ఒక పద్ధతి ప్రకారం చెప్తే మీకు గౌరవం ఉంటుంది. అవతల వేసుకోవడానికి కూడా ఆడవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా దాని మీద మన కోసం చెప్పారని ఒక ఆలోచన వస్తుంది. అటువంటిది ఏమీ లేకుండా మీరు చెప్పే విధానం నచ్చలేదు. కాబట్టి మీరు ఆడవాళ్ళు డ్రెస్సుల కోసం మాట్లాడకుండా ఉండడమే మంచిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడేది కరెక్టేనండి. ఆయన సినీఫీలే కాదు, బయట కూడా అదే దినిగా మాట్లాడుతున్నారు. అది ఆయన తప్పు కాదు కదా, చెప్పండి. ఇంకొకటి యాడ్లో కూడా కొద్ది వరస్ట్గా వస్తున్నాయి, అవి కూడా ఆపితే ఇంకా మంచిది. టీవీ యాడ్లో మీరు చూస్తున్నారు కదా, లేడీస్ సంబంధించిన ఎంత వరస్ట్గా వస్తున్నాయో అవి కూడా ఆపితే మంచిది. అది మాత్రం మంచిగా ఉంటుంది, చెడ ఉంటుంది. కానండి ఈ యాడ్లో కొంచెం దినుగును కూడా అవి ఆపాలి. డ్రెస్ సెన్స్ అయినా ఏదైనా మంచిది కాదు. ఇప్పుడు శివాజీ గారు చెప్పింది కరెక్టే అంటున్నారు, మరి అందులో అతను ఒక మాట్లాడలేని పదం ఒకటి మాట్లాడారు తప్పుగా ఆడవాళ్ళ గురించి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబుల్ మీనింగ్లు ఎన్నో ఉన్నాయండి. ఆయన అన్నదే కాదు, చాలా మంది డబుల్ మీనింగ్ మాట్లాడతారు. మనం అర్థం చేసుకుని ఉండాలి.
అది తప్పు అనుకుంటే నువ్వు తప్పుగా ఆలోచించాలి, అది రైట్ అనుకుంటే నువ్వు రైట్గానే ఆలోచించుకో. ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చిన్న పిల్లల నుంచి ముసలి వరకు రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తుంది. ఎందుకు? ఈ వరస్ట్ ఇలా ఉండబట్టే కదా. అది లేకుండా ఉంటే చాలు. మరి అనసూయ గారు మాట్లాడారు కదా, నా వాళ్ళు నా ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే కళ్ళు మూసుకోండి అని అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ నిజంగా ఆడదే అయితే బాగున్నాం, అది కాదనుకుంటే మరి మనం ఏంటి మాట్లాడలేం. ఆవిడ లేడీ అయితే సంస్కారంగా ఉంటే బాగానే ఉంటుంది, మరి సంస్కారం లేదంటే మనం ఏంటి చేయలేం. అది అయితే కరెక్టే అంటారా శివాజీ గారికి? ఆయన అనేది మాత్రం కరెక్టే అండి, నేనే కాదు చాలా మంది ఆయన కరెక్టే అంటున్నారు. అది కరెక్టే, ఆయన అనేది ఏం తప్పు కాదు కదా. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండండి అమ్మ అంటారంటే ప్రపంచం అలాగే ఏడుస్తుంది అంతే. అతను బాగానే మాట్లాడారండి. ఆడవాళ్ళని మరీ ఇప్పుకొని తిరిగితే ఎలాగ? అతనే తప్పేం మాట్లాడలేదే. ఆడవారు కొంచెం కప్పుకొని ఉండమని చెప్పారు, అతను చెప్పింది తప్పేం కాదు. అతను మాట్లాడిన మాటలో ఒక పదజాలం ఉంది, అది చెప్పకూడదు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతను కరెక్ట్గానే మాట్లాడారండి. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ఉండాలి, మరీ ఇప్పుకొని తిరిగితే మరీ అసహ్యంగా ఉంటుంది కదమ్మా. ఆడవాళ్ళం అంటే కొంచెం ఇది ఉండాలి, మరీ అంత ఇది. అనసూయ గారు చూడండి ఎలా ఇప్పుకొని తిరిగి అంది చూపిస్తున్నారు, మరీ అంత ఘోరమా? ఆడవాళ్ళం అంటే కొంచెం అనువుగా ఉండాలి. ఓకే, అయితే అనసూయ గారు ఒక మాట చెప్పారు కదా, నా ఇష్టం నా వాళ్ళు కప్పుకుంటానో ఇప్పుకుంటానో నా ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే కళ్ళు మూసుకోండి అని మాట్లాడారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ ఇష్టం అయితే ఆవిడ ఇంట్లో ఉండాలండి, మరి ఈదిలోకి వచ్చి ఆవిడ ఇష్టం ఎలాగవుతుంది? ఆవిడ ఇష్టం అయితే ఆవిడ ఇంట్లో ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. రోడ్డు మీద చూడేయాలని అందరు కనబడేలాగా ఆవిడ ఇష్టం అవ్వదు కదా. ఆవిడ ఇష్టం అయితే ఆవిడ ఇంట్లోని, మరి పబ్లిక్లో వచ్చి నా ఇష్టం అంటే ఎలాగవుతుంది? అవ్వదు కదా. ఈరోజు శివాజీ గారు ఆడవాళ్ళు డ్రెస్సింగ్ గురించి మొన్న ప్రీ వెడ్డింగ్ షోలో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆడవాళ్ళు మన యొక్క ఏదైతే తెలుగుదనాన్ని ఈ విధంగా మంటగలుపుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన విధానం కొద్దిగా వేరే అవ్వచ్చు, కానీ నిజం మాట్లాడారు. దాన్ని ఏంటంటే వారు ఈ విధంగా మాట్లాడారు, మాట విధానం ఒకలాగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు కదా మేడం. అది ఏంటంటే ఇప్పుడు మారుతుంది కదా, జనరేషన్ మారుతుంది కదా. పూర్వ కాలంలో ఏంటంటే అప్పుడు ఏవి ఉండేవి కాదు, అప్పుడు వాళ్ళు అలా ప్రవర్తించేవారేమో. ఇప్పుడు ఏంటంటే మారుతున్న కాలం ప్రకారంగా మనం జీన్స్ ప్యాంటు, మనం ఏ వస్త్రాలు ధరించాలో దానికి అనుగుణంగా మనం ధరించాలి. మగోడు ఎలా తిరిగినా పర్వాలేదు, కానీ ఏంటంటే మగోడిని ఏమనరు, గోచి కట్టుకుని వెళ్ళినా సరే మగోడిని ఏమనరు. కానీ ఆడదే అలా తిరిగితే 10 మంది మగోళ్ళు అలా చూస్తారు. మగోడు అలాగ వెళ్ళి ఇడు ఎవడో పిచ్చోడు మగోడు కదా అనే భావంలో పోతారు. కానీ ఆడదే అలా తిరిగితే అలా కాదు కదా. 10 మంది మగోళ్ళు 10 మంది చూస్తుంటారు, అసభ్యంగా మాట్లాడుకుంటారు. అది మన కల్చర్ కాదు మేడం. అది ఎందుకంటే ఇది దీనివల్ల ఆడవాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది, ఆడవాళ్ళకి కూడా ఇష్టం ఉండదు ఈ మాటల వల్ల. అంటే శివాజీ గారు మాట్లాడింది కరెక్టే అంటారా? కరెక్టే కదా మేడం. ఒక పదం 2 పదాలు రాంగ్ ఉండొచ్చు, కానీ మిగతావి అతను చెప్పిన దాంట్లో తప్పేం లేదు, బాగానే చెప్పాడు అతను. మా సపోర్ట్ అయితే అతనికే మేడం.